కూటమి పాలనలో మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజును టార్గెట్ చేసి అవమానిస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ సభ్యులు మండిపడుతున్నారు. ఆయనకు ఎదురైన అవమానాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో సమావేశాలకు హాజరయ్యారు. చైర్మన్ ఎదుర్కొన్న అవమానాల అంశంపై చర్చ జరగాల్సిందే అని వారు పట్టుబట్టారు. రాజ్యాంగబద్ధమైన చట్ట సభలను ప్రభుత్వం గౌరవించి తీరాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన చట్టసభలను గౌరవించాలని మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మరోమారు స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం సభను, ప్రభుత్వాన్ని నడపాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చట్టాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం సభ్యులకు ఇచ్చే గౌరవాన్ని ఇచ్చి తీరాలి. సభ అధ్యక్షునికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. మండలి చైర్మన్ మోషన్ రాజును పలు సందర్భాల్లో అవమానించారనేది సాక్ష్యాలతో సహా స్పష్టమైంది కాబట్టే వెంటనే సీఎం చంద్రబాబు వివరణ ఇవ్వాలి, ప్రభుత్వం స్పందించాలి అని బొత్స సత్యనారాయణతో పాటు ఇతర వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ, మండల విప్ల భవనాల ప్రారంభోత్సవం ఈ నెల 25న జరిగింది. ఆ కార్యక్రమానికి మండలి చైర్మన్ మోషన్ రాజును కూటమి ప్రభుత్వం ఆహ్వానించలేదు. గతంలో తిరుపతిలో జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సు జరిగింది. దానికి కూడా మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఆహ్వానం లేదు. కొంతకాలం క్రితం జరిగిన ప్రజాప్రతినిధుల క్రీడోత్సవాల కార్యక్రమానికి కూడా ఆయన్ను పిలవలేదు. ఇలా పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వం దళిత నేత, మండలి చైర్మన్ మోషన్ రాజును ఆహ్వానించకుండా అవమానించిందని, వెంటనే ప్రభుత్వం క్షమాపణలు చెప్పాల్సిందేనని వైఎస్ఆర్సీపీ శనివారం నాడు కూడా ఆందోళన కొనసాగించింది. మండలి చైర్మన్ కు జరిగిన అవమానాలపై ముందు తేల్చండి, ప్రభుత్వం ఎందుకు జరిగిన తప్పుపై స్పందించడం లేదు అని బొత్స సత్యనారాయణ గట్టిగా ప్రశ్నించారు. మీరు సభాపతిగా మీరు ఏది చెప్పినా మేము వచ్చి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన కానీ ఈ విషయం ఇది మీకు సంబంధించింది. మీకు కొంత డెలికేసీ ఉంటుంది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది. కాబట్టి ముందు ఇష్యూని తమ దగ్గర తేల్చడానికి ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ నడపండి. కావచ్చు గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ విషయంకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో టీ బ్రేక్ లో టీ బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చి ఇది చేసి టీ బ్రేక్ పోస్ట్పోన్ చేయండి, టీ బ్రేక్ మానేయండి, టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ అనుకోండి ఇష్యూని పరిష్కారం చేయండి. దీనికి మంత్రి పయ్యావుల సమాధానమిస్తూ చైర్మన్ ను చిన్నచూపు చూడాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తప్పు ఒప్పుకున్నారు. ముఖ్యమైన బిల్లులు ఉన్నాయి, మండలి నిర్వహణకు సహకరించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులను కోరారు. దీనికి స్పందించిన బొత్స సత్యనారాయణ ప్రభుత్వ కార్యక్రమాల్లో చైర్మన్ కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రిపీటెడ్ గా ఇలా జరుగుతోందని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం కలిగించే బిల్లులకు మేం వ్యతిరేకం కాదు. మండలి చైర్మన్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. మండలి సభ్యులంటేనే మరీ చిన్నతనంగా చూస్తున్నారని కూటమి ప్రభుత్వ తీరును గట్టిగా ఎండగట్టారు.